You could be the muse to my passion. We can make love like an act of God. I just హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్ వరకు జర్నల్ ఎంట్రీస్ చెప్పుకున్నాం. ఇప్పుడు టాలీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మన టాలీ అనే సాఫ్ట్వేర్ని హూ ఎవరు కనిపెట్టారు, వేర్ ఎక్కడ కనిపెట్టారు, వెన్ ఎప్పుడు కనిపెట్టారు, వై అసలు ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ని దేని పర్పస్ కోసం మనకి ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనకు తెలియాలి. ముందు మన టాలీ అనే సాఫ్ట్వేర్ని ఎస్ఎస్ గోయాంక, శ్యామ్ సుందర్ గోయాంక అనే అతను మన టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. శ్యామ్ సుందర్ గోయాంక అనే అతను మన టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. వేర్ ఎక్కడ, ప్లేస్ అంటే ఇండియానా, ఆస్ట్రేలియానా, చైనా, జపాన్ ఏ కంట్రీ వాళ్ళు మన టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారో తెలియాలి మనకి. మన టాలీ అనే సాఫ్ట్వేర్ని వేర్, ప్లేస్ ఎక్కడంటే బెంగళూరులో డిజైన్ చేశారు. అంటే మన ఇండియా వాళ్ళే టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఓకేనా. వెన్ ఎప్పుడు, ఏ ఇయర్లో మనకి టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఏ ఇయర్లో అంటే 1986లో మనకి టాలీ అనే సాఫ్ట్వేర్ని బెంగళూరులో శ్యామ్ సుందర్ గోయాంక అనే అతను డిజైన్ చేశారు. వై అసలు దేని పర్పస్ కోసం ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారో అది తెలియాలి మనకి. దేని పర్పస్ కోసం అంటే అప్పటి వరకు అన్ని కంపెనీ అకౌంట్స్ అనేవి మాన్యువల్గా ఎంటర్ చేసేవాళ్ళు. అలా మాన్యువల్గా ఉన్న కంపెనీ అకౌంట్స్ని కాస్త కంప్యూటరైజ్డ్ అకౌంట్స్గా మెయింటైన్ చేయడం కోసం మనకి టాలీ అనే సాఫ్ట్వేర్ని శ్యామ్ సుందర్ గోయాంక అనే అతను బెంగళూరులో 1986లో డిజైన్ చేయడం జరిగింది. సింపుల్ కంప్యూటర్ అకౌంటింగ్ పర్పస్ కోసం మనకి టాలీ అనే సాఫ్ట్వేర్ని శ్యామ్ సుందర్ గోయాంక బెంగళూరులో 1986లో డిజైన్ చేశారు. అయితే అలా డిజైన్ చేశారు. అయితే మనకి టాలీలో వర్కింగ్ చేయాలంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే వెర్షన్స్ ఉంటాయి. మనకి టాలీలో వెర్షన్స్ ఉంటాయి. ఒక్కో వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి ఒక్కోలా ఉంటుంది. సో మనకి టాలీలో ఫస్ట్ వెర్షన్ నేమ్ వచ్చేసి మనకి టాలీ 4.5. ఇది మన ఫస్ట్ వెర్షన్ నేమ్. మన ఫస్ట్ వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 4.5. ఈ వెర్షన్ వచ్చేసి మనకి 1988లో రిలీజ్ చేశారు. 1988లో మనకి టాలీలో ఫస్ట్ వెర్షన్ టాలీ 4.5 అనే వెర్షన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ వెర్షన్లో వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఎంఎస్ డాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మన ఫస్ట్ వెర్షన్ వర్క్ అవుతుంది. ఈ ఎంఎస్ డాస్ అంటే ఇందులో ఓన్లీ కమాండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఒక్కొక్క ఆప్షన్కి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్స్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ వెర్షన్ టాలీ 4.5 అనే వెర్షన్ వర్క్ అవుతుంది. ఈ వెర్షన్లో ఓన్లీ సింగిల్ కంపెనీని మాత్రమే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సింగిల్ కంపెనీలో మనం ఓన్లీ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేయడానికి మనకి ఫస్ట్ వెర్షన్ టాలీ 4.5 అనే వెర్షన్ వర్క్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ వెర్షన్ అనమాట. సో ఈ వెర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఈ వెర్షన్ని మెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు పర్చేజ్ చేశారు. అలా పర్చేజ్ చేయడం వల్ల ఈ వెర్షన్ వల్ల టాలీ కంపెనీ వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. సో వెంటనే శ్యామ్ సుందర్ గోయాంక టాలీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వెర్షన్ని మోడిఫికేషన్ చేసి సెకండ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అయితే సెకండ్ వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 5.0. ఇది సెకండ్ వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 5.0. ఇందులో వర్కింగ్ ఎలా ఉంటుందంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ వెర్షన్ మనకి వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ డాస్ కమాండ్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందని చెప్పాను. ఇక్కడ నుండి కీబోర్డే కాకుండా కీబోర్డ్తో పాటు మౌస్, ప్రింటర్, స్కానర్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అయితే ఈ వెర్షన్లో ఒక కంపెనీకి సంబంధించి అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఒక కంపెనీకి సంబంధించి గూడౌన్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేయొచ్చు. ఒక కంపెనీకి సంబంధించి
ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని సింగిల్ కంపెనీలో మెయింటైన్ చేయడానికి మనకి సెకండ్ వెర్షన్ టాలీ 5.0 అనే వెర్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. అయితే తర్వాత ఈ వెర్షన్ కూడా చేంజ్ చేశారు. ఈ వెర్షన్ కూడా చేంజ్ చేసి థర్డ్ వెర్షన్ రిలీజ్ చేశారు మనకి. సో థర్డ్ వెర్షన్ నేమ్ వచ్చేసి మనకి టాలీ 5.4. ఇది మనకి థర్డ్ వెర్షన్ అనమాట. థర్డ్ వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 5.4. ఈ వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, కానీ ఇది నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒకేసారి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వర్క్ చేయడానికి యూస్ఫుల్గా మనకి టాలీ 5.4 అనే వెర్షన్ ఉంటుందన్నమాట. అయితే మనం చెప్పుకున్న ఫస్ట్ వెర్షన్లో సెకండ్ వెర్షన్ ఈ రెండు మనకి సింగిల్ యూజర్స్ అనమాట. సో ఒక సిస్టంలో ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే ఒక పర్సన్ మాత్రమే వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ థర్డ్ వెర్షన్ అలాగా కాదనమాట. ఒక సిపియూలో కనుక ఈ వెర్షన్ రిలీజ్ చేసి ఆ సిపియూకి ఎన్ని సిస్టమ్స్ అయినా ఒకేసారి కనెక్ట్ చేసి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా ఒకేసారి వర్క్ చేయడానికి యూస్ఫుల్గా మనకి థర్డ్ వెర్షన్ టాలీ 5.4 అనే వెర్షన్ ఉంటుంది. సో ఇందులో కూడా ఒక కంపెనీకి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్సే మెయింటైన్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, సెకండ్ వన్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం, థర్డ్ వన్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ రెండు కలిపి మెయింటైన్ చేస్తాం. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ఒకే కంపెనీలో మెయింటైన్ చేయడానికి మనకి థర్డ్ వెర్షన్ టాలీ 5.4 అనే వెర్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ వెర్షన్ కూడా చేంజ్ చేశారు. చేంజ్ చేసి మనకి ఫోర్త్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఫోర్త్ వెర్షన్ నేమ్ వచ్చేసి మనకి టాలీ 6.3. ఇది మన ఫోర్త్ వెర్షన్. సో ఈ వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమే. ఇది కూడా నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకేసారి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వర్క్ చేయొచ్చు. ఇందులో ఎట్ ఏ టైం ఒకేసారి 3 కంపెనీస్ క్రియేట్ చేయొచ్చు. 3 కంపెనీస్కి సంబంధించి అకౌంట్స్ కూడా ఒకేసారి మెయింటైన్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ కంపెనీ అకౌంట్స్ ఓన్లీ అనే ఒక కంపెనీ క్రియేట్ చేయొచ్చు. అంటే మనం ఆఫీస్ వైజ్గా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ వాళ్ళ కంపెనీని ఈ వెర్షన్లో ఈ ఆప్షన్లో ఈ ఫీచర్లో కనుక క్రియేట్ చేస్తే వాళ్ళకి ఓన్లీ అకౌంట్స్కి సంబంధించి ఫీచర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో వాటితో వాళ్ళు వాళ్ళ కంపెనీ అకౌంట్స్ని రన్ చేస్తే వాళ్ళకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, డే బుక్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో అన్ని ఫీచర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇది అకౌంట్స్ ఓన్లీ. సెకండ్ కంపెనీగా ఇన్వెంటరీ ఓన్లీ అనే ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు. అంటే గోడౌన్ వైజ్గా ఎవరైతే కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ ఇన్వెంటరీ ఓన్లీలో వాళ్ళ కంపెనీ క్రియేట్ చేస్తే వాళ్ళ గోడౌన్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనకి ఇన్వెంటరీ ఓన్లీలో వస్తాయి. సో కంపెనీలో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, తర్వాత స్టాక్ ఎంత పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసిన స్టాక్లో ఎంత రిటర్న్ చేసాం, సో మన కంపెనీలో ఉన్న స్టాక్ని ఎంత సేల్ చేసాం, సేల్ చేసిన వాటిలో కస్టమర్స్ నుండి మనకెంత స్టాక్ రిటర్న్ వచ్చింది, ఫైనల్గా ఈవినింగ్కి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. సో ఇలా స్టాక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇన్వెంటరీ ఓన్లీ అనే కంపెనీలో ఉంటుంది. సో ఇన్వెంటరీ మాత్రమే చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ కంపెనీని ఇన్వెంటరీ ఓన్లీలో ప్రిపేర్ చేయాలి. థర్డ్ కంపెనీగా మనకి ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ అనే థర్డ్ కంపెనీ క్రియేట్ చేయొచ్చు. అంటే కొన్ని కంపెనీస్లో ఆఫీస్ ఉంటుంది, అలాగే గోడౌన్ కూడా ఉంటుంది. వీళ్ళకి ఎట్ ఏ టైం ఒకేసారి అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్ రెండు మనకి ఎట్ ఏ టైం ఒకేసారి డిస్ప్లే అవ్వాలి. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ కంపెనీని అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీలో క్రియేట్ చేస్తే వాళ్ళకి అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్ రెండు ఎట్ ఏ టైం ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీ మెయింటైన్ చేయొచ్చు. సో వాళ్ళకి అకౌంట్స్లో చెప్పుకున్నట్టు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, వీటితో పాటు స్టాక్ ఐటెం యొక్క ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, గోడౌన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇందులో వచ్చేస్తాయి. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని ఒకేసారి క్రియేట్ చేసి ఫోర్త్ వెర్షన్ మనకి టాలీ 6.3. సో ఈ వెర్షన్లో మనం
వర్కింగ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేయొచ్చు. అకౌంట్స్ ఓన్లీ అనే ఒక కంపెనీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ అనే ఒక కంపెనీ, ఇన్వెంటరీ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇలా 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని ఎట్ ఏ టైం ఒకేసారి క్రియేట్ చేసి 3 టైప్స్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్ని కూడా ఒకేసారి మెయింటైన్ చేయడానికి మనకి 4th వెర్షన్ టాలీ 6.3 అనే వెర్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని తర్వాత 5th వెర్షన్ రిలీజ్ చేశారు. 5th వెర్షన్ నేమ్ వచ్చేసి టాలీ 7.2. సో మనకున్న వెర్షన్స్లో కల్లా వెరీ ఇంపార్టెంట్ వెర్షన్ అనేది ఏదైనా ఉంది అంటే అది 7.2నే. ఈ వెర్షన్ని 1st April 2005లో మన ఇండియా మొత్తం లాంచ్ చేశారు. ఈ వెర్షన్లో వర్కింగ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, ఇది కూడా నెట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకేసారి ఎంతమంది ఎంప్లాయీస్ అయినా వర్క్ చేయొచ్చు. ఇందులో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని క్రియేట్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్స్ ఓన్లీ అనే కంపెనీ ఒకటి క్రియేట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ అనే కంపెనీ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుండి 6th వెర్షన్లో లాగా 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని క్రియేట్ చేయడానికి కుదరదనమాట. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని మాత్రమే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫీస్ గైజ్గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళందరూ వాళ్ళ కంపెనీని అకౌంట్స్ ఓన్లీలో క్రియేట్ చేయాలి. అకౌంట్స్ ఇన్వెంటరీ 2 కలిపి మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళందరూ వాళ్ళ కంపెనీని అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలో మెయింటైన్ చేయాలి. అలాగే ఓన్లీ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళ కంపెనీని అకౌంట్స్ విత్ ఇన్వెంటరీలోనే క్రియేట్ చేస్తే వాళ్ళకి ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా ఎట్ ఏ టైం ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో ఇలా మనకి 5th వెర్షన్ 7.2 అనే వెర్షన్ని రిలీజ్ చేశారు. అయితే ఇందులో కొత్తగా న్యూ ఫీచర్స్ అనేవి ఒక 2 న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు. ఆ న్యూ ఫీచర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వ్యాట్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వల్ల యూజ్ ఏంటంటే అప్పటి వరకు కంపెనీ వాళ్ళందరూ వాళ్ళకున్న టర్న్ ఓవర్ మీద గవర్నమెంట్కి సేల్స్ ట్యాక్స్ పే చేయాలని ఒక రూల్ ఉండేది. అప్పటి నుండి ఏం చేశారంటే టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా, కంపెనీ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా గూడ్స్ని పర్చేజ్ చేసినా, గూడ్స్ని సేల్ చేసినా, ఎంత గూడ్స్ అయినా అవ్వచ్చు, అది 10 రూపీసా, 100, 1000, 1 lakh అనేది కాదు. నువ్వు గూడ్స్ని పర్చేజ్ చేసినా, గూడ్స్ని సేల్ చేసినా ఆ గూడ్స్ మీద గవర్నమెంట్కి వ్యాట్ అనే ట్యాక్స్ పే చేయాలని ఒక రూల్ పెట్టారనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో అప్పటి నుండి గూడ్స్ మీద వ్యాట్ అనే ట్యాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది వచ్చింది కాబట్టి టాలీ కంపెనీ వాళ్ళు ఈ 7.2లో ఆ ఫ్యూచర్ని న్యూ ఫీచర్గా ఇచ్చి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఇంతకుముందు ఉన్న వెర్షన్స్లో లాగా ఎక్కడ ఈ వ్యాట్ అనే ఆప్షన్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఈ వెర్షన్నే పర్చేజ్ చేయాల్సి వచ్చింది. మనకున్న టాలీ వెర్షన్స్లో కల్లా వెరీ ఇంపార్టెంట్ వెర్షన్ ఏదైనా ఉంది అంటే అది ఈ 7.2 అనే వెర్షన్ మాత్రమే. అలాగే ఈ వ్యాట్తో పాటు ఇందులో సెకండ్ న్యూ ఫీచర్గా TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, అంటే మనకు వచ్చే సోర్స్ మీద మనం గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అమౌంట్ని TDS అంటారన్నమాట. సో ఈ TDS అనే ఆప్షన్నే ఈ 7.2లో ఒక న్యూ ఫీచర్గా ఇచ్చి దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఇవి ప్రజెంట్ మనకున్న వెర్షన్స్. ఇవి కాకుండా ఇంకా వీటితో పాటు ఇంకా రిమైనింగ్ వెర్షన్స్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే You could be the muse to my passion. We can make love like an act of God.